హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఇదిగోండి సింపుల్గా బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. దీని వీడియో కటింగ్ వీడియో కూడా పెట్టాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి నెక్ ఈ విధంగా క్యాన్వాస్ని కట్ చేసుకున్నాను. క్యాన్వాస్ అంటారు, దీన్ని బకరం అని కూడా అంటారు, డ్రెస్సులకు వాడే బకరం. ఇది వాడడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. శారీలో ఒక జాన క్లాత్ తీసాను వెడల్పుతోటి, తీసి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేస్తున్నాను. సేమ్ మనం కట్ చేసుకున్న బకరం ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కట్ చేసి, ఖర్చు ఏం లేకుండా కట్ చేసి కుట్టుకున్న దాని వరకు నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా 2 పీసెస్ని డివైడ్ చేసుకోవాలి. ఈ డివైడ్ చేసుకొని ముందే రెడీ చేసుకున్న బ్లౌజ్ మీద ఇదిగోండి నేను బ్లౌజ్ని ఈ విధంగా కుట్టి పక్కన పెట్టుకున్నాను. దీని మీద వీటిని అటాచ్ చేయాలి. చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. వీటిని రెండింటిని ఈ విధంగా అటాచ్ చేసి సన్నగా పైపింగ్ లాగాలి. మనం ఎంతసేపు కుడుతున్నాము బ్లౌజ్ అన్నదాన్ని బట్టి దాని కాస్ట్ చెప్తాను. నేనైతే మాత్రం డిజైన్ జాకెట్లకి మోడల్ ఎంత టైం తీసుకుంది, ఎక్కువ తీసుకుందా తక్కువ తీసుకుందా అన్నదాన్ని బట్టి కాస్ట్ చెప్తాను. మామూలుగా అయితే కొన్ని చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ స్టిచ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇప్పుడు మొగ్గలు అంటే కొన్ని డబల్ మొగ్గలు పెడతాము, అవి క్లాతు ఎక్కువ పడతాయి, టైము ఎక్కువ తీసుకుంటాయి. తీరా చూస్తేనేమో పెద్ద లుక్ అంటూ రావు. కొన్ని అలాంటివి కాస్ట్ ఎక్కువ చెప్పాము అంటే ఇక్కడ పల్లెటూర్లు కదా, మాకైతే ఇవ్వరు. ఇదిగోండి రెండు ఈ విధంగా కుట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది ఫుల్ హ్యాండ్ ఫుల్గా వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఫుల్ హ్యాండ్ వద్దు అంది. అందుకోసం అని చెప్పేసి నేను షార్ట్ హ్యాండ్ పెట్టాను బ్లౌజ్కి. ఇది హ్యాండ్కి వర్క్ వచ్చింది, ఆ హ్యాండ్ వర్క్ ఫుల్గా వచ్చింది. అమ్మాయి వద్దు అంది. అందుకని హాఫ్ హ్యాండ్స్ తీసి మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్ డిజైన్కి వాడుకుందామని పక్కన పెట్టాను. అదే కలర్ క్లాత్ నా దగ్గర ఉంటే ఆ క్లాత్ తోటి పైపింగ్ చేస్తున్నాను. ఈ విధంగా సన్నగా పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం నేనైతే ఇక్కడ థ్రెడ్ అయితే ఏం వాడలేదండి. మామూలుగా ఖర్చు తక్కువ పెట్టుకొని ఆ ఖర్చునే పైపింగ్ లోపల మందం కోసం వాడుకొని కుట్టేసుకున్నాను. డిజైన్ జాకెట్లు ఒక్కోసారి కలర్ని బట్టి కూడా మంచి లుక్ వస్తాయి. ఇదైతే కుట్టాక స్టిచ్ చేసాక చాలా బాగుంది లుక్ అయితే. మనం వాడే లేసులను బట్టి కానీ, లేసుల కాంబినేషన్ బట్టి కానీ, ఒక్కోదానికి ఒక్కో బ్లౌజ్కి పట్టిన టైం చాలా తక్కువగా ఉంటుంది, కానీ మంచి లుక్ వస్తాయి. ఈ బ్లౌజ్ కూడా అలాగే ఉంది. ఇదిగోండి ఈ విధంగా 2 అంగుళాల వెడల్పు 2 అంగుళాల పొడవుతోటి పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బ్లౌజ్ లెంత్ అయితే బ్యాక్ సైడ్ పొడవు ఎంత అయితే ఉందో చెక్ చేసుకొని మిగిలిన కొద్ది క్లాత్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ డిజైన్ కోసమని స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మీరు గమనించారా, నేను ఆ ఇంటూలు అన్నవి బాక్సులు కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నాను. మనం చేసే ఆ చిన్న పనుల వల్లే బ్లౌజులకి మంచి లుక్ వస్తుంది. డిజైన్ జాకెట్లు చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి. కుట్టుకునేటప్పుడు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా 2 పీసులని యాడ్ చేసుకున్నాను పైపింగ్ చేసిన వాటిని. ఇప్పుడు వీటి మీద మొగ్గలు ఇదిగో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ముందే. వీటిని 1 బై 1 అటాచ్ చేసుకుంటూ వచ్చి ఆ సైడు ఈ సైడు లేస్ వేసేసాను. కటింగ్ ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇది అంటే నెక్ పీసు షేప్ అన్నది కరెక్ట్గా రావాలి కదా, దానికోసం కొంచెం టైము, అంతేగాని స్టిచ్చింగ్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. మొగ్గలు కూడా తక్కువ మొగ్గలే పట్టాయి, క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. మోడల్ బ్లౌజుల కల్లా పట్టే క్లాత్ని బట్టి వాడే లేసుని బట్టే టైంని బట్టి కాస్ట్ చెప్తాము. ఈ బ్లౌజ్కి అయితే మీ ఏరియాలో ఎంత ఇస్తారో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి లాస్ట్కి లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం అంతా సన్న పూస్తా గుచ్చి డిజైన్ చేశాను. హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.